హాయ్ ఆల్, వెల్కమ్ టు టాలీపల్స్. సంక్రాంతి సినిమాలన్నీ చూడడం జరిగింది. ఈ మేకర్స్ అందరూ కూడా ఈసారి చాలా పెద్ద టంగ్ ట్విస్టర్స్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయినట్టున్నారు. భర్త మహాశయులకి విజ్ఞప్తి, మన శంకర్ వరప్రసాద్ గారు XYZ. మనం ఏం చేద్దాం అంటే వీడియోలో హీరో పేర్లు మాట్లాడుకుందాం, సినిమా పేర్లు బదులు, లేకపోతే వీడియో అంతా టైటిల్స్ తోనే అయిపోతుంది. సంక్రాంతి సినిమాలకి నీ ర్యాంకింగ్ ఏంటి? సో లక్కీగా ఈసారి సంక్రాంతి మూవీస్ అన్ని బాగున్నాయి, లేదంటే బాగానే ఉన్నాయి. సో నా ప్రకారం 5th పొజిషన్ రవితేజ మూవీ ఉంటుంది, 4th పొజిషన్ ప్రభాస్ మూవీ, 3rd, 2nd, 1st కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. సో నా ప్రకారం అయితే 3rd చిరంజీవి గారి మూవీ, 2nd నవీన్ పోలిశెట్టి మూవీ అండ్ 1st శర్వానంద్ మూవీ. కానీ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్. లైక్ ఫ్యామిలీస్ కి మాత్రం చిరంజీవి గారి మూవీ భయంకరంగా నచ్చింది. న్యూ ఏజ్డ్ కామెడీ కోరుకునే వాళ్ళకి మాత్రం శర్వానంద్ మూవీ బాగా నచ్చింది. సంక్రాంతి మూవీస్ లో రీవాచ్ చేయాలి అంటే నువ్వైతే ఏది చూస్తావు? ఫస్ట్ నారి నారి నడుమ మురారి ఒకటి చూస్తాను, తర్వాత మన శంకర్ వరప్రసాద్ కూడా చూస్తాను. చిరంజీవిని అలా చాలా రోజులు అయిపోయింది అనమాట చూసి. నాకు తెలిసి ఆయన రాజకీయాల నుంచి మళ్ళీ తిరిగి వచ్చి చాలా సినిమాలు చేశారు, కానీ ఈ సినిమాలో ప్రాపర్ ఫుల్ మీల్స్ ఉన్నాయి అనమాట. సో అందుకే అది ఇంకోసారి చూడాలనిపించింది. అండ్ శర్వానంద్ మూవీ విషయానికి వస్తే అందులో చాలా న్యాచురల్ గా ఉంది కామెడీ. సో హాయిగా సరదాగా మళ్ళీ నవ్వుకోవడానికి వెళ్ళాలంటే మాత్రం దానికి హాయిగా వెళ్ళొచ్చు. ఏ సినిమా లాంగ్ రన్ లో వర్క్ అవుతుంది అనుకుంటున్నావు? లాంగ్ రన్ లో అయితే మన శంకర్ వరప్రసాద్ గారు ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు సంక్రాంతి నుంచి నాకు తెలిసి రేపు ఈ రిపబ్లిక్ డే వీకెండ్ నుంచి శివరాత్రి వరకు చూస్తారు ఖచ్చితంగా. ఇది హైయెస్ట్ రన్ అయితే ఉంటది దీనికి. అలానే చిరంజీవి గారి కెరియర్ లో కానీ, అనిల్ రావుపూడి గారి కెరియర్ లో కానీ దిస్ విల్ బి ద హైయెస్ట్ గ్రాసర్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఈ రిపబ్లిక్ డే వీకెండ్ కూడా మూవీస్ కి ప్లస్ అవుతుందంటావా? యా, డెఫినెట్ గా యూజ్ అవుతుంది. సంక్రాంతికి మీరు చూస్తే కనుక రిలీజ్ అయినప్పుడు ఒకేసారి 3, 4, 5 సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. కానీ ఆ తర్వాత మనకు జనరల్ గా 26th వీకెండ్ పెద్ద ప్రిఫరెన్స్ ఉండదు అనమాట. ఈ లాంగ్ రన్ కంటిన్యూటీనే ఎక్కువ ఉంటది. సంక్రాంతి టైంలో ఇట్టే మూవీసే దాదాపు ఒక 1 month వరకు రన్ అవుతూ ఉంటాయి అనమాట. అందులో మెయిన్ రిపబ్లిక్ డే వీకెండ్ అనేది దానికి అడ్వాంటేజ్. 2 వారాల పాటు మళ్ళీ జనాలు కొత్తగా చూడడానికైనా స్పేస్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ చూడడానికైనా స్పేస్. సో దట్స్ వై మేకర్స్ వాంట్ టు యూజ్ ది సంక్రాంతి సీజన్ యాజ్ ఎ హోల్. ఈసారి మాస్ మూవీ రిలీజ్ అయితే ఏం లేదు, నువ్వు మిస్ అయ్యావా? యా, కైండ్ ఆఫ్. ఎందుకంటే ప్రతి సంక్రాంతి సీజన్ కి మారుతా ఉంటది. ఒకసారి మనం చూస్తే ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి, అసలు మూడు వేరే జానర్ మూవీస్ అన్నమాట. సో అలా డిఫరెంట్ జానర్ మూవీస్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న జనాలు ఆ మూవీకి ఇంకెక్కువ వెళ్తారు. సో ఖచ్చితంగా ప్రాపర్ ఒక యాక్షన్ బ్లాక్ మూవీ పడి ఉంటే అది కూడా బాగుండేది. నాకు తెలిసి మేకర్స్ అందరూ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి టైము మంచి లైట్ హార్టెడ్ మూవీస్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయినట్టున్నారు. లేకపోతే ఈసారి అలా కుదిరింది. ఫ్యాన్స్ కి ఏది బాగా వర్కౌట్ అయ్యి ఉంటుంది? ప్రభాస్ మూవీనా, చిరంజీవి గారి మూవీనా? చిరంజీవి గారి మూవీ డెఫినెట్లీ. ఆ స్వాగ్, ఆ స్టైల్, ఆ కామెడీ టైమింగ్ సెట్ అయింది అనమాట ఈ సినిమాలో. ఏ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ నిన్ను అలరించాయి? మన శంకర్ వరప్రసాద్ గారు లో లైక్ ఏంటంటే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బాగుంది. కానీ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మాత్రం రాజాసాబ్ కి తమన్ మాత్రం బాగా ఇచ్చాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా హై ఎలివేట్ చేశాడు. మంచి సీన్స్ ని కానీ, లైక్ ఏంటంటే ఆ ఎపిసోడ్స్ ని కానీ ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు. సో మీ అందరూ సంక్రాంతికి ఏమేమి మూవీస్ చూసారు, మీకు ఏ మూవీస్ నచ్చినాయో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.